గత 5 ఏళ్లు జంగిల్ రాజ్యం నడిచింది. గంజాయి, డ్రగ్స్, దోపిడీలు, భూదందాలు యథేచ్ఛగా సాగాయి. ఆ కారణంగా రాష్ట్రం ఎంత వెనుకబడిందో మనందరికీ తెలుసు. ఇకపై అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు దళిత యువకుడిని కిడ్నాప్ చేసి మరో తప్పు చేశారు. పక్కా ఆధారాలతో దొరికిపోయినా తిరిగి మనపైనే ఎదురుదాడి చేస్తున్నారంటే వారు ఎలాంటి మనస్తత్వం ఉన్నవారో అర్థమవుతోంది. ఇలాంటి నేరగాళ్లు రాజకీయ నాయకుల ముసుగులో ఉండడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు శుక్రవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వంశీ అంశాన్ని నాయకులు ప్రస్తావించగా ఆయన పై విధంగా స్పందించారు. ఇక అధికారంలో ఉన్నప్పుడు కిడ్నాప్లు, దారుణాలు చేశారు. లా అండ్ ఆర్డర్ను పక్కన పెట్టేసి పోలీసులను ప్రతిపక్ష నాయకులపై దాడులకు ఉపయోగించారు. ఇప్పుడు అదే కొనసాగిద్దామనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. తప్పు చేసిన వారి విషయంలో చట్టం కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతాలు పంపకపోతే నాయకుల ముసుగులో ఉన్న నేరగాళ్లు మరింత బరితెగిస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. జంగిరాజ్యం పోయి జనరాజ్యం వచ్చిందన్న స్పష్టమైన సంకేతాలు పంపాలన్న ఆయన అభిప్రాయంతో నేతలు ఏకీభవించారు. ఓట్ల కోసం నా దళితుల్ని ప్రచారం చేసుకున్న జగన్, ఆయన అనుచరులకు అప్పుడు ఇప్పుడు ఆ దళితులే టార్గెట్ గా మారారని వారు వ్యాఖ్యానించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. లక్ష్యాలు పెట్టుకోవడమే కాదని వాటిని ఖచ్చితంగా చేరుకునేలా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పరిశుభ్రతను పెంచేందుకు అమలు చేస్తున్న కార్యాచరణపై సచివాలయంలో సమీక్ష చేశారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. ప్రతి నెల ఒక థీమ్ తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవరిలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకున్నారు. ఇక మన మూలాలు, మన బలాలు తెలుసుకునేలా రాష్ట్రంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలనే దానిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. జీవన ప్రమాణాలు పెంచడం, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, పెట్టుబడులు ఆకట్టుకోవడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవడం, నెట్ జీరోకు రాష్ట్రంలో పర్యావరణాన్ని తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సీఎం సూచించారు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన మనసులు, స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్లు, కాలనీలు, ఊళ్లు అని అంతా గుర్తించాలన్నారు. ఇళ్లతో పాటు బహిరంగ ప్రదేశాలను, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, పరిశ్రమలు కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఏ ఒక్క శాఖకో, ఒక్క అధికారికో సంబంధించిన కార్యక్రమంగా చూడవద్దని, పరిశుభ్రత, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో పాఠశాల విద్యార్థి నుంచి నాయకుల వరకు బాధ్యత తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. రోడ్లపై చెత్త వేసి, చెట్లు నరికేసి అంతా క్లీన్ గా ఉండాలి, పచ్చదనం ఉండాలి అని నినాదాలిస్తే కుదరదు. అధికారం చేతిలో ఉందని అనుమతులు లేకుండా విశాఖ భీమిలి సాగర్ తీరాన అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బృందం హైకోర్టు కేసులతో దారికొచ్చింది. అధికారం కోల్పోయాక అనుమతులు తప్పనిసరి అని అర్థం కావడంతో ఇప్పుడు అరకుర సమాచారంతో దరఖాస్తు సమర్పించింది. దాన్ని అధికారులు పరిశీలించి సరైన సమాచారంతో అందజేయాలంటూ తిప్పి పంపారు. వివరాల్లోకి వెళ్తే విజయసాయిరెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ సభ్యునిగా, వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగాను వ్యవహరించారు. ఆ సమయంలో భీమిలి సాగర తీరాన పలువురు ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేశారు. ఆ వ్యవహారాలన్నీ కుమార్తె నేహారెడ్డికి చెందిన సంస్థల పేరు మీద నడిపించారు. భీమిలి బీచ్ ను ఆనుకుని ఉన్న ఆ భూముల్లో ఆయన ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రహరీ గోడలు నిర్మించారు. సముద్రంలో గెడ్డ కలిసే చోట ఫుటోవర్ బ్రిడ్జిని వేయించారు. వీటిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. దఫదఫాలుగా విచారణ సాగిన ఈ కేసులో ఈ నెల 5న హైకోర్టు తీవ్రంగా స్పందించింది. భీమిలి బీచ్ లో అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని, వాటికి సంబంధించిన వివరాలన్నీ వారం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. నిజాయితీ కలిగిన వివిధ శాఖల అధికారులతో కమిటీ వేసి వారితో ఈ పని చేయించాలని సూచించింది. దాంతో భీమిలి ఆర్డీఓ కె సంగీత్ మాధవ్, జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ, అలాగే ఎన్ఐఓ సైంటిస్ట్ ఇన్ఛార్జ్ వివిఎస్ఎస్ శర్మ, విజయవాడకు చెందిన కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ఈఈ పీవీబీఎల్జీ శాస్త్రితో కమిటీ ఏర్పాటు చేశారు. వారు ఈ నెల 8న భీమిలి సాగర తీరమంతా సర్వే చేశారు. ఏ స్థలాలపై ఆరోపణలు వచ్చాయో వాటితో పాటు భీమిలి బీచ్ రోడ్లోని ఇతర ఆక్రమణలపైన దృష్టి పెట్టారు. నివేదిక అదే రోజు తయారు చేసి కలెక్టర్కు సమర్పించారు. అక్కడి నుంచి అది హైకోర్టుకు చేరింది. బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలతో స్పష్టమైన మార్పులు తీసుకురావాలని, ప్రభుత్వం చేసే ఖర్చుకు జవాబుదారీతనం కనిపించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిన్న సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు. రాష్ట్రంలోని 660 ప్రభుత్వ హాస్టళ్లలో 13.10 కోట్లతో చేపట్టిన మరమ్మతులు మరో 6 వారాల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు గత ప్రభుత్వం ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటమ్స్ అందించలేదని, 18 కోట్లతో వాటి పంపిణీకి చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించగా ఈ ప్రక్రియ కూడా మార్చి 3వ వారం నాటికి పూర్తవ్వాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న
ట్యూటర్ల గౌరవ వేతనాలకు సంబంధించి 485 హాస్టళ్లలో 2024 మార్చి వరకు గత ప్రభుత్వం పెట్టిన 2.2 కోట్ల బకాయిలు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు చెల్లించాల్సి ఉన్న 2.33 కోట్ల బకాయిలు మొత్తం కలిపి 4.35 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా చెల్లించేందుకు అనుమతిచ్చారు. డైట్ ఛార్జీలకు సంబంధించి 185.27 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అధికారులు వివరించగా ప్రస్తుతం 110.52 కోట్లు చెల్లింపునకు సీఎం అంగీకారం తెలిపారు. అదేవిధంగా కాస్మెటిక్ బిల్లులు 29 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. హాస్టళ్ల విద్యుత్ పెండింగ్ బిల్లులు కూడా వెంటనే చెల్లించాలన్నారు. సత్యసాయి జిల్లాలోని దసన్కోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ బీసీ గర్ల్స్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు. కుప్పంలోనూ బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాజీ ఎంపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారంలో నిందితుడు తులసిబాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. తులసిబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ శుక్రవారం తీర్పిచ్చారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తులసిబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు జరిగాయి. పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. రఘురామను చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారంలో తులసిబాబు పాత్ర ఉందని నిర్ధారిస్తూ ఆయన స్నేహితులే వాంగ్మూలం ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే సీఐడీ పిటిషనర్కు ఉన్న సాన్నిహిత్యం తెలుస్తుంది. రఘురామను చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారంలో పిటిషనర్ పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ను కొట్టివేయండి అని న్యాయమూర్తిని కోరారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి తులసిబాబు బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. కాగా తులసిబాబును కస్టడీలోకి తీసుకుని విచారించిన ఒంగోలు పోలీసులు శుక్రవారం తిరిగి గుంటూరు జైల్లో అప్పగించారు. తులసిబాబును గురువారం ఉదయం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఒంగోలుకు తరలించారు. విచారణ అధికారి ఎస్పీ ఏఆర్ దామోదర్ గురువారం రాత్రి వరకు ఆయన విచారించారు. అనంతరం తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. శుక్రవారం ఉదయం ఒంగోలు రిమ్స్లో పరీక్షల అనంతరం గుంటూరు సీఐడీ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి తిరిగి జైలుకు తరలించాలని ఆదేశించారు. పళని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సదుపాయం కల్పించడంపై దృష్టి పెడతాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేసి కేబినెట్ దృష్టికి తీసుకువెళ్తా అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిన్న షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటైన పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా అక్కడి నుంచి తిరుపతి వచ్చేందుకు ప్రత్యేక రైలు వేయాలని అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై ఇప్పటికే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లా. అలాగే పళని, తిరుమల మధ్య రవాణాపై కూడా దృష్టి పెడతా. తమిళనాడులోని 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుకోవాలన్న తలంపుతో ఇక్కడికి వచ్చాం. రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదు అని పవన్ స్పష్టం చేశారు. దండాయుధపాణిగా, పళనిస్వామిగా, మురుగన్గా పిలుచుకునే సుబ్రహ్మణ్య స్వామి సేవలో తరించిన పవన్ భక్తి పారవస్యంలో ఓలలాడారు. దక్షిణ భారత ఆలయాల సందర్శనలో భాగంగా బుధవారం కేరళ వెళ్లిన పవన్ గురువారం తమిళనాడులోని తంజావూరు, కుంభకోణం, తిరుచెందూర్ ఆలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. నిన్న ఆర్నులిగు దండాయుధపాణి స్వామివారి క్షేత్రంలో ఉచ్చకాల పూజలు పాల్గొన్నారు. ఇక రోప్వే ద్వారా ఆలయానికి చేరుకున్న పవన్ కు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పళనిలోని అత్యంత ముఖ్యమైన పండుగగా పరిగణించే తాయ్ పూసం తమిళ్ తాయ్ నెల జనవరి 15, ఫిబ్రవరి 15 పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇక ఈ కీలకమైన పండుగ పౌర్ణమి రోజుల్లో మురుగన్ను దర్శించుకున్న పవన్ ఆధ్యాత్మిక ఆనందంలో తేలియాడారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కు ఆలయ పండితులు దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండు ద్రాక్ష, బెల్లం కలిపిన పంచమెత్తం అందించారు. గత వైసీపీ సర్కార్ హయాంలో ఉపాధి హామీ పథకంలో సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ తప్పులు చేయించారు. కూలీలకు పనులు లేకుండానే మాస్టర్లు వేయాలంటూ హుకుం జారీ చేసి కోట్ల పని దినాలు పూర్తి చేయించినట్టుగా లెక్కలు రాసుకున్నారు. ఇక ఆ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ విభాగం, అంబుడ్స్మెన్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇలాంటి తప్పులతో రాష్ట్రంలో పథకం లక్ష్యం దెబ్బతిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో 2023-24లో చేపట్టిన పనులపై కూటమి ప్రభుత్వం సోషల్ ఆడిట్ డైరెక్టర్ను మార్చి పకడ్బందీగా తనిఖీలు చేపడుతుండటంతో అప్పట్లో చేసిన తప్పులు భారీగా వెలుగు చూస్తున్నాయి. నాటి ప్రభుత్వమే టార్గెట్లు పెట్టి వేధించడంతో పనులు లేకుండానే మస్టర్లు వేసిన ఫలితంగా ఉపాధి సిబ్బంది ఇప్పుడు బలవుతున్నారు. ఇక ఇప్పటి వరకు సుమారు 400కు పైగా మండలాల్లో సోషల్ ఆడిట్ నిర్వహించారు. వందల సంఖ్యలో సిబ్బందిని ఇంటిదారి పట్టించారు. అప్పటి ప్రభుత్వం చేయించిన తప్పులకు తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని వారంతా వాపోతున్నారు. ఇక ఉపాధి హామీ పథకంలో సాధారణంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఎక్కువగానే మస్టర్లు నమోదవుతాయి.
ఇక ఆ తర్వాత ఒక్కో ప్రాంతంలో వ్యవసాయ పనులు ముమ్మరమైతే ఈ పనులకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులతో సంబంధం లేకుండానే మస్టర్లు వేసేశారు. గ్రామాల్లో పనులు కూలీల ద్వారా చేయిస్తే దానికి అనుగుణంగా మెటీరియల్ పనులు చేసేందుకు కేంద్రం నిధులిస్తుంది. వాటి కోసం రాష్ట్ర స్థాయి అధికారులు టార్గెట్లు పెట్టి సిబ్బందితో మస్టర్లు కొట్టేయించడంతో క్షేత్రస్థాయిలో అవినీతి తారాస్థాయికి చేరింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంది. అయితే వైసీపీ సర్కార్ మాత్రం దొడ్డిదారిని ఎంచుకుంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం తమ డైరీకి లేదని తెలిసి కూడా ఎందుకు టెండర్లలో పాల్గొన్నారని ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించినట్లు తెలిసింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రాజశేఖరన్ A2, పోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్ A3 గా, విపిన్ జైన్ A4, వైష్ణవి డైరీ సీఈఓ అప్పురు వినయకాంత్ చావ్దా A5ను వారం పాటు కస్టడీలో విచారణకు అనుమతి కోరగా తిరుపతి 2 ADM కోర్టు 5 రోజులు అనుమతించిన విషయం తెలిసిందే. ఇక నిన్న ఉదయం సిట్ అధికారులు రిజర్వ్ పోలీసు బలగాలతో తిరుపతి సబ్ జైలుకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. వేర్వేరు గదుల్లో ఉంచి విచారణ చేపట్టారు. వారిని ప్రశ్నించేందుకు హైదరాబాద్ నుంచి సిట్ బృందానికి నాయకత్వం వహిస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖ నుంచి సిబిఐ డీఐజీ మురళీరాంబా తిరుపతి చేరుకున్నారు. తొలి రోజు విచారణ సందర్భంగా ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్తో ఎప్పటి నుంచి పరిచయమో బోలేబాబా, వైష్ణవి డైరీల డైరెక్టర్లను సిట్ ప్రశ్నించింది. ఇక బహిరంగ మార్కెట్ ధర కంటే తక్కువ ధర ఎందుకు కోట్ చేశారు? కల్తీ చేయాలని ప్రేరేపించింది ఎవరు? రాజకీయ నేతల నుంచి, టీటీడీ అధికారులు, ఉద్యోగుల నుంచి ఏమైనా సహకారం అందిందా? ఇందులో వారి పాత్ర ఏంటి? నాణ్యత లేని నెయ్యి సరఫరా గురించి టీటీడీ అధికారులు ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నించారా అని రాజశేఖరన్ను అడిగి లోతుగా విచారించినట్లు సమాచారం. ఇంకోవైపు సిట్ బృందం టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణతో పాటు ఆ విభాగం సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్లను పిలిపించి విచారించింది. అలాగే నెయ్యి నాణ్యత నిపుణులు సురేంద్రనాథ్, విజయభాస్కర్ రెడ్డిని కూడా ప్రశ్నించింది. అదే విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ను కూడా విచారించారు. సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ నేటి యువతరం కాలంతో పాటు మారాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో విద్యార్థులు, వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందుతున్న వారితో నిన్న నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుంటూ అందుకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. మన ఆలోచనలు కూడా మారాలన్నారు. యువత ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. కేవలం డిగ్రీలు, పీజీలతో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం లేదని, నైపుణ్యం ఉంటే జీవితంలో సొంత కాళ్లపై నిలబడవచ్చన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందకుండానే స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ఈ నెల 16 నుంచి చేపట్టనున్న కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయించుకోకుంటే కేసీఆర్ కుటుంబానికి సామాజిక బహిష్కరణ శిక్ష అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సర్వేలో వివరాలు నమోదు చేయించుకోవాలంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇళ్ల ముందు మేల్కొలుపు డప్పు కొట్టాలంటూ బీసీలకు పిలుపునిచ్చారు. గాంధీభవన్లోని ప్రకాశం హాల్లో నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణలపైన అవగాహన కార్యక్రమం జరిగింది. కులగణన సర్వేపైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీ వర్గీకరణపైన మంత్రి దామోదర్ రాజు నరసింహలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అత్యంత కీలకమైన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణలపైన కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు ప్రభుత్వం తీసుకున్న కులగణన ప్రక్రియపైన అపోహలు సృష్టించి తప్పుల తడకాన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన చేసి బలహీన వర్గాల వారి జనాభాను లెక్కకట్టి వారి కోటా వారికి ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందంటూ రాహుల్ గాంధీ మాట ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాహుల్ మాటను నిలబెట్టే బాధ్యతను తీసుకున్న తాము నిర్దిష్టమైన ప్రణాళికతో కులగణన ప్రక్రియను పూర్తి చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. దాదాపు ఏడాది పాటు ఇన్ఛార్జిగా వ్యవహరించిన దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే కాంగ్రెస్ భాగస్వామ్యంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న జార్ఖండ్ కు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొప్పుల రాజుకు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్ఛార్జిలను నియమించింది. ఇందులో త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ సైతం ఉంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న రాత్రి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఆమె కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం నుంచి కూడా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
సీఎం హోదాలో ఉండి ప్రధాని మోదీపై అవాకులు చవాకులు పేలుతారా అని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ప్రధాని మోదీ బీసీనా కాదా అన్న అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విషయం మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. స్వతహాగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా దేశంలో బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకుడిగా మోదీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. బీసీల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల జాబితాను తానిస్తానని మరి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పగలరా అని రేవంత్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన కులగణన సర్వేను బీసీ సంఘాలే విమర్శించిన సంగతి నిజం కాదా అని నిలదీశారు. బీసీలకు 42% రిజర్వేషన్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం మరో ప్రయత్నం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మీ పరిశోధన పూర్తిగా విఫలమైంది. 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మోదీ ఓబీసీ జాబితాలో ఉన్నారు. రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు, ఆయన మతం ఏంటి? రాహుల్ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ. హిందూ సంప్రదాయంలో కులం తండ్రి ద్వారా వస్తుంది. ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో అనే చర్చ చేయాలనుకుంటే ముఖ్యమంత్రి 10 జన్పద్ నుంచి ప్రారంభించాలని సంజయ్ స్పష్టం చేశారు. ఇక మోదీపై విమర్శలు చేస్తే సూర్యుడిపై ఉమ్ము వేసినట్లుగా ఉంటుందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. అప్పులు చెల్లించని డిఫాల్టర్లకు బ్యాంకులు కోట్లలో రుణాలిస్తున్నారని, రైతులు సకాలంలో రుణాలు చెల్లించకపోతే ఇంటి ప్రహరీ గేట్లను ఓడదీసుకుని పోతున్నారని, ఇదెక్కడి విధానమని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ లో నాబార్డ్ రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు జరిగింది. రైతులకు రుణాలు ఇవ్వడంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని, వారికి విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు సూచించారు. ఇక కోతుల మందలు పంటలపై విరుచుకు పడుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కోతుల బెడద తప్పేందుకు సోలార్ ఫెన్సింగ్ విధానం మేలు అని, ఇందుకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. రైతులకు విరివిగా రుణాలివ్వాలని బ్యాంకర్లకు భట్టి సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రధాన కూడళ్లు, మార్గాల్లో సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం, ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టులో కీలక అడుగు పడుతోంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్సిటీ ప్రాజెక్టులో 2400 కోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు పురపాలక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన మరునాడే టెండర్లపై నిర్ణయం తీసుకుంది. దీంతో 10 ప్రాంతాల్లో 13.56 కిలోమీటర్ల మేర వంతెనలు, 6 ఏరియాల్లో 6.58 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ పనులకు నెలాఖరులోపు టెండర్ నోటిఫికేషన్ ప్రకటించేందుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేస్తుంది. పలు ప్రాంతాల్లో వంతెనలు, అండర్ పాస్లు, రహదారుల విస్తరణ పనులకు 7,032 కోట్లతో ప్రభుత్వం గతంలోనే పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. రాష్ట్రంలో లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ కింద 2020లో వచ్చిన దరఖాస్తులు పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో కీలక నిర్ణయం తీసుకుంది. అయినా దరఖాస్తుల పరిష్కారం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఈ ప్రక్రియలో పలు లోపాలు గుర్తించిన అధికారులు రాబోయే 3 నెలల్లో వీలైనన్ని ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించేందుకు సన్నద్దమవుతున్నారు. ఇందులో భాగంగా ఎల్ఆర్ఎస్ ఫీజులో 10% రాయితీ ఇవ్వాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. దీనిపై సర్కార్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల సీఎంతో జరిగిన సమావేశంలో ఎల్ఆర్ఎస్ రుసుములో 25% రాయితీ ఇచ్చే అంశం అసలు చర్చకు రాలేదన్నారు. పురపాలక శాఖ నుంచి కేవలం రిబేట్ ఇవ్వాలని మాత్రమే ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 25.70 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 9 లక్షలే పరిష్కరించారు. ఇక వాటిలోనూ క్రమబద్దీకరణకు అనుమతించనివి కేవలం 1,70,000 మాత్రమే. వీటి ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 120 కోట్లు. L1, L2, L3, L4 దశల్లో దరఖాస్తుల పరిశీలనకు తొలుత మార్గదర్శకాలు ఇచ్చి తర్వాత సవరించారు. శాఖల మధ్య సమన్వయ లోపంతో మరింత జాప్యమవుతుండటంతో మార్పులు చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో హైడ్రా రంగంలోకి దిగింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచే ఇసుక లారీల తనిఖీని మొదలుపెట్టింది. హయత్ నగర్, హస్తినాపురం, ఘట్కేసర్, శామీర్పేట్ ప్రాంతాల్లో గురు శుక్రవారాలు ఈ తనిఖీలు జరిగాయి. లారీ డ్రైవర్లు చూపించే పత్రాలు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చే ఈ ట్రాన్సిట్ తనిఖీతో కూడా సరిపెట్టకుండా ఆన్లైన్లో కూడా ఆయా రికార్డుల పరిశీలనపై దృష్టి పెట్టింది. ఇసుక సక్రమంగా తరలిస్తున్నారా, అక్రమంగా తరలిస్తున్నారా అనేది ఖచ్చితంగా కనిపెడుతుంది. నిజానికి గురువారం డ్రైవర్లు చూపించిన కాగితాలు మాత్రమే హైడ్రా సిబ్బంది తనిఖీ చేశారు. అయితే నకిలీ ఈ ట్రాన్సిట్ పాస్ల వినియోగంపై ఉన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారం తీసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి మేరకు హైడ్రా సిబ్బందికి టీజీఎండీసీ లాగిన్ ను హైడ్రాకి ఇచ్చింది. దీంతో డ్రైవర్లు చూపించే ఈ ట్రాన్సిట్ పాస్లను శుక్రవారం నుంచి ఆన్లైన్లోనూ తనిఖీ చేయడం మొదలుపెట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప మిత్రుడిగా అభివర్ణించిన, ఆత్మీయ ఆలింగనాలు, సుదీర్ఘ కరచాలనాలతో ఆహ్వానించిన,
సుంకాల విషయంలో మాత్రం తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పేశారు. కంటికి కన్ను పంటికి పన్ను అన్న సామెత చందంగా తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే దేశాలపై తాము అధిక పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. అది ఇండియా కానివ్వండి, మరే దేశమైనా కానివ్వండి, మా ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తే మేము అలాగే విధిస్తాం. భారత్ ఎలా వసూలు చేస్తే మేము అలాగే వసూలు చేస్తామని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ సాక్షిగా ఆయన పక్కనే నిలబడి సంయుక్త పత్రికా సమావేశంలో ఎలాంటి శశపిషలు లేకుండా నిర్మోహమాటంగా ప్రకటించారు. తనకన్నా మోదీనే మెరుగైన బేరగాడని వ్యాఖ్యానించారు. త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రెండు దేశాలు ఎదురు చూస్తున్నాయన్న ట్రంప్ అమెరికాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు అన్యాయంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాకపోతే భారతదేశంతో పోలిస్తే చైనా, యూరోపియన్ యూనియన్తో వాణిజ్య సంబంధాలు చాలా క్లిష్టంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. భారత్తో తన తొలి హయాంలో జరిపిన చర్చల వల్ల సుంకాలు తగ్గలేదని, అందుకే ఈసారి పరస్పర సుంకాల విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మోదీతో భేటీ కావడానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ పరస్పర సుంకాలకు సంబంధించిన ఉత్తర్వుపై సంతకం చేశారు. ఆ సమయానికే స్పేస్ ఎక్స్ చీఫ్ మస్క్ ప్రధాని మోదీతో భేటీ అయిన నేపథ్యంలో విలేకరులు ట్రంప్ ను మస్క్ మోదీ భేటీ గురించి అడిగారు. అప్పుడు కూడా ట్రంప్ భారత్ అధిక సుంకాల గురించి ప్రస్తావించడం గమనార్హం. ఇక ఆ తర్వాత కొన్ని గంటలకు ప్రధాని మోదీ శ్వేత సౌధానికి చేరుకుని ట్రంప్ ను కలిశారు. తన చిరకాల మిత్రుడైన మోదీకి ట్రంప్ ఆత్మీయ స్వాగతం పలికారు. సుదీర్ఘ కరచాలనం, గాఢ ఆలింగనంతో ఓవల్ ఆఫీస్లోకి తీసుకువెళ్లారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను వారి స్వదేశాలకు పంపే విషయంలో ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు ప్రధాని మోదీ మద్దతు పలికారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి పంపిస్తే వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులంతా కాస్త ఆలస్యంగానైనా తిరిగి స్వదేశానికి తరలివచ్చే పరిస్థితి నెలకొంది. అమెరికాలో మొత్తం 1.4 కోట్ల మంది అక్రమ వలసదారులున్నట్టు అంచనా. ఇందులో సుమారు 7,25,000 మంది భారతీయులున్నారని గణాంకాలు చెబుతున్నాయి. గుజరాత్, పంజాబ్లోని కొందరు ఏజెంట్ల ద్వారా 2021 నుంచి 2024 మధ్యలోనే దాదాపు 4,300 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ప్రకటించింది. ఏదేమైనా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 7,25,000 మంది భారతీయులంతా స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోపక్క తమ దేశంలో 2.5 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని అంటున్న ట్రంప్ ప్రభుత్వం దాదాపు 14 లక్షల మందికి ఇప్పటికే డిపోర్టేషన్ నోటీసులు కూడా పంపింది. ఇక చాలా మందిని స్వదేశాలకు తరలించింది. ఇందులో భాగంగా ఇటీవల 104 మంది అక్రమ వలసదారులను భారత్కు తిరిగి పంపింది. 119 మంది అక్రమ వలసదారులతో శనివారం మరో విమానం అమృత్సర్కు చేరుకోనుండగా ఆదివారం మరికొంతమందితో ఇంకో విమానం కూడా రాబోతుంది. అమెరికా భారతీయ అక్రమ వలసదారులను వెనక్కి పంపడం కొత్తేమీ కాదు. 2024లో బైడెన్ ప్రభుత్వం 1,529 మంది భారతీయులను తమ దేశం నుంచి వెనక్కి పంపింది. నివసిస్తున్న భారతీయుల గుర్తింపు, వారిని స్వదేశానికి పంపించే ప్రక్రియ వేగవంతం కానుంది. ఆయా వ్యక్తుల పౌరసత్వ నిర్ధారణకు భారత ప్రభుత్వం కూడా అమెరికాకు సహకరిస్తుంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా సరికొత్త రికార్డులు సృష్టించింది. నిన్నటి సాయంత్రానికి 50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేయగా ఈ ఒక్కరోజే 92 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా కొనసాగనుండటంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో శుక్రవారం పవిత్ర స్నానాలు ఆచరించారు. 50 కోట్ల మందికి భక్తులు చేరడం, అందులో తాము కూడా ఉండడం చాలా సంతోషంగా ఉందని ఫడ్నవీస్ దంపతులు తెలిపారు. దేవేంద్ర ఫడ్నవీస్ తన భార్య అమృత, కుమార్తెలు అమృత, దివిజతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. హారతిలో పాల్గొన్నారు. అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రం ISS లో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలో భూమిపైకి చేరనున్నారు. ఆమెతో పాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ కూడా కిందికి రానున్నారు. ఈ మేరకు వీరిద్దరూ స్పేస్ నుంచి CNN కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వారి కోసం మార్చి 12న స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ 10 అంతరిక్ష నౌకను పంపనున్నారు. నౌకలో కొత్తగా ISS లోకి రానున్న వ్యోమగాములు వీరి బాధ్యతలు తీసుకోనున్నారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలో తిరిగి భూమి మీదకు తాము బయలుదేరనున్నామని విల్మోర్ తెలిపారు. మహిళల ప్రీమియర్ లీగ్ WPL 3వ సీజన్ కు అద్రే ఆరంభం. కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB అద్వితీయ ఆట తీరుతో ఆకట్టుకుంది. గుజరాత్ జైంట్స్ పై 202 పరుగుల రికార్డ్ ఛేదనను సైతం మరో 9 బంతులు మిగిలుండగానే ముగించింది. చివర్లో రిచా ఘోష్ 7 ఫోర్లు 4 సిక్సర్లతో 64 నాట్అవుట్ గా బౌలర్లను చెడుగుడాడేసుకుంది. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. గార్డ్నర్ 79 నాట్అవుట్ గా నిలిచారు. బెడ్ ముని 8 ఫోర్లతో అర్ధ సెంచరీలు సాధించారు. పేసర్ రేణుకా సింగ్ కు 2 వికెట్లు దక్కాయి.
ఛేదనలో బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసి గెలిచింది. ఎలిస్ ఫెర్రీ 6 ఫోర్లు 2 సిక్సర్లతో 57 పరుగులు చేయగా కనిక ఆహుజా 13 బంతుల్లో 4 ఫోర్లతో 30 నాటౌట్గా కీలక ఇన్నింగ్స్ ను ఆడారు. గార్డ్నర్ కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రిచా ఘోష్ నిలిచింది.